చేనేత కార్మికులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్తోంది. ఇక పవర్ లూమ్ సంబంధించినటువంటి భారీ మొత్తంలో సబ్సిడీ ఇవ్వబోతుంది. దాదాపు 90% సబ్సిడీతో పవర్ లూమ్ యంత్రాలను ప్రొవైడ్ చేయబోతోంది. ఇందులో 50% ప్రభుత్వ సబ్సిడీ, 40% బ్యాంక్ లోన్, కేవలం 10% మాత్రమే లబ్ధిదారుడు చెల్లిస్తే సరిపోతుంది. ఈ రకంగా 90% వరకు దాదాపు అంటే 50% సబ్సిడీ, మిగతా 40% బ్యాంక్ లోన్. సో 50% సబ్సిడీ ఇవ్వబోతుంది, 40% బ్యాంకు వెసులుబాటు కలగబోతుంది. ఈ రకంగా వర్క్ టు ఓనర్ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించే ఆలోచనలు ఉన్నారు. ఆ పథకానికి అమలుకు ప్లాన్ చేస్తున్నారు. యూనిట్ కింద 8 లక్షల విలువైన 4 పవర్ లూమ్ యంత్రాలను ఇవ్వబోతున్నారు. సో మొదట సిరిసిల్లలో వర్క్ టు ఓనర్ పథకాన్ని ప్రారంభించే ఆలోచనలు ఉన్నారు. అక్కడ విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులకు ఈ పథకాన్ని అమలు చేసే ఆలోచనలు కనిపిస్తున్నాయి. మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, చేనేత కార్మికులకు దాదాపు 50% సబ్సిడీతో వర్క్ టు ఓనర్ పేరుతో పవర్ లూమ్స్ సప్లై చేసేందుకు ప్రభుత్వం ప్లానింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ స్కీమ్ విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, అసలు ఇదంతా కూడా కేవలం ఆలోచనల రూపంలోనే ఉందా, ఎప్పుడు దీన్ని ఆచరణలో పెట్టబోతున్నారు? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు. వర్కర్ టు ఓనర్ గా ఈ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. సో త్వరలోనే అర్హులను గుర్తించి తొలుత సిరిసిల్ల జిల్లాలో పథకాన్ని అమలు చేయనున్నట్టు తెలుస్తుంది. పథకంలో భాగంగా ఒక యూనిట్ కింద 8 లక్షల విలువైనటువంటి 4 లూమ్స్ ఉన్నట్టు తెలుస్తుంది. యూనిట్ విలువలో 50% సబ్సిడీ, 40% ఏమో ఇక బ్యాంకు లోను, 10% లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటున్నట్టు సమాచారం. చేనేత కార్మికులకు రేవంత్ సర్కార్ అయితే తీపి కబురు చెప్పిందని చెప్పుకోవచ్చు. కార్మికుల కోసం మరో సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతుంది. వర్కర్ టు ఓనర్ పథకం ద్వారా చేనేత కార్మికులకు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రణాళికను రెడీ చేస్తుంది రామ్దాస్. ఈ పథకం కింద కార్మికులను అత్యాధునిక పవర్ లూమ్ యూనిట్ల మంజూరు చేయనున్నారు. పథకం అమల్లో భాగంగా గతంలో నిర్మించిన వీవింగ్ షెడ్లలో పవర్ లూమ్స్ ఏర్పాటు చేసి అర్హులైన లబ్ధిదారులకు అప్పగించేందుకు సర్కార్ ఏర్పాటు చేస్తుంది. ముందుగా ఈ పథకాన్ని సిరిసిల్ల జిల్లాలో అమలు చేయనట్టుగా తెలుస్తుంది. జిల్లాలో అర్హులైన వారందరినీ గుర్తించి ఆధునిక పవర్ లూమ్స్ అప్పగించే ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానున్నట్లుగా జౌహరి శాఖ అధికారులు తెలిపారు. ఈ పథకం కింద ప్రతి యూనిట్ కు 8 లక్షల విలువైన 4 పవర్ లూమ్స్ మంజూరు చేయనున్నారు. ఆ 8 లక్షల్లో 50% అంటే 4 లక్షల ప్రభుత్వ సబ్సిడీగా అందించనుంది. మిగిలిన 40 మొత్తాన్ని బ్యాంకు లోన్లు మంజూరు చేయనట్లు తెలుస్తోంది. లబ్ధిదారులు కేవలం 10% అంటే 80,000 చెల్లిస్తే సరిపోతుంది రామ్దాస్. తక్కువ రుణాలు బ్యాంకు రుణం మంజూరు కాగా దాని విడుదల వారీగా చెల్లించుకోవచ్చు. ఈ పథకం చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కలిగించనుంది. అధికారులు ఇక వర్క్ టు ఓనర్ పథకం అమలైతే చేనేత రంగంలో కార్మికుల ఆర్థిక స్థితి మెరుగుపడుతున్నట్టు చెప్తున్నారు. ప్రస్తుతం కార్మికులుగా ఉన్న నేతలను ఓనర్గా మారి ఆదాయం పెంచుకునే ఛాన్స్ ఉందని, ఇక ఉపాధి అవకాశాలు కూడా విస్తృతంగా ఉంటాయంటూ అధికారులు అంచనా వేస్తున్నారు. పైలట్ ప్రాజెక్ట్ గా ముందుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. జిల్లా విజయవంతమైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని విస్తరింపజేసేందుకు రేవంత్ ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ చర్య ద్వారా తెలంగాణ చేనేత రంగం మరింత పొందుకునే అవకాశం ఉన్నట్టుగా అధికారులు భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో ప్రభుత్వం పవర్ లూమ్స్ 50% సబ్సిడీతో అందించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మిగిలిన 50%లో 40% బ్యాంక్ లోను అందించే వెసులుబాటు కల్పించబోతున్నారు. 10% లబ్ధిదారుడు చెల్లిస్తే సరిపోయే విధంగా ప్లానింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 8 లక్షల విలువైన పవర్ లూమ్స్ దాదాపు 4 లక్షలకే తద్వారా కార్మికులకు దక్కే అవకాశం కనిపిస్తుంది. తొలుత సిరిసిల్లలో దీన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించి సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. వర్కర్ టు ఓనర్ పేరుతో రేవంత్ సర్కార్ ఈ ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.